ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో హై అలర్ట్ నెలకొంది. డయేరియాతో మృతి చెందిన వారి సంఖ్య 6కి చేరింది. ఇక జగ్గయ్యపేటలో రోజు రోజుకు డయేరియా కేసులు పెరుగుతున్నాయి. వాంతులు విరేచనాలతో 21 మంది హాస్పిటల్స్ లో చేరారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా వైద్యుల్ని ఆదేశించారు. షేర్ మహమ్మద్పేట, మక్కపేట, చిట్యాల, దేశపాలెం, మంగొల్లు, బుధవాడ, అనుమంచిపల్లి గ్రామాల నుంచి డయేరియా సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లోకి ప్రత్యేక వైద్య బృందాలు పర్యటిస్తున్నాయి. జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్ కి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతి సందర్శించారు. వైద్య శాఖకు సంబంధించి అధికారులు చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రతి జిల్లాల్లో డిఎంహెచ్ఓ లాగా అప్రమత్తంగా ఉన్నారు. ఈ రివ్యూ సమావేశం తర్వాత కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహించి చీఫ్ సెక్రటరీ గారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఏఎన్ఎంల ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా ప్రజలకు నేను కూడా మనవి చేస్తున్నది ఏంటంటే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నీటిని బాగా మరిగించి చల్లారిన తర్వాత తాగడం మంచిదని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అవగాహన మరి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. ముఖ్యంగా ఆరోగ్య శాఖ నుంచి ప్రతి బుధవారం ఎక్కడి నుంచే ఈ నీటి సోర్స్ ఉంటుందో గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ బయాలజికల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 3000కు పైగా సోర్సెస్లో